Please do subscribe to Prajabheri News Channel. బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక ఏదైతే నల్ల చట్టాలను తీసుకొని రావడం జరిగింది, కార్మికులకు వ్యతిరేకంగా ఏదైతే లేబర్ కోడ్లను తీసుకొచ్చింది, ఏదైతే దొంగ చాటున ఎవరికి చెప్పకుండా ఆమోదించుకొని ఇగో 29 చట్టాలను 4 కోట్లుగా మారుస్తున్నాయని చెప్పడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 23న కార్మిక సంఘాలందరూ బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మిక కోట్లను కూడా రద్దు చేయాలనేది రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ప్రకటించారు. ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాకముందు అనేక త్యాగాలు చేసి పోరాటాలు చేసి 29 చట్టాలను 4 కోట్లుగా మార్చి బానిసలుగా చేయడం జరిగింది. నువ్వు అడగొద్దు, మాట్లాడొద్దు, నువ్వు ప్రశ్నించొద్దు, సంఘం పెట్టొద్దు, ఏదైతే జీతాలు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దని ఈ విధి విధానాలను తీసుకొచ్చింది. బీజేపీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో 4 కోట్ల ఏదైతే కాపీలను కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికే కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, కోర్టు తీర్పు మేరకు 26,000 జీతం ఇవ్వాలి, లేకుండా కార్మిక సంఘాలతోటి పోరాటాలను ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా గుణపాఠం బీజేపీ ప్రభుత్వం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో కనీసం చర్చ లేకుండా దొంగచాటుగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఆమోదం చేసి కార్మిక వ్యతిరేక చర్యలను చేపట్టిన రోజుగా ఇవాళ అంటే సెప్టెంబర్ 22ని బ్లాక్ డేగా చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలని పిలుపునిచ్చినాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సెప్టెంబర్ 23 నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలుగా ఇవాళ ధర్నా చౌరస్తాలో ఈ ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నావో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము మోడీ ప్రభుత్వాన్ని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా 100 ఏళ్ల చరిత్ర ఉన్నది కార్మిక హక్కులు సాధించుకోవడానికి. ఈ 100 ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఈ హక్కుల్ని మోడీ ప్రభుత్వం మెజార్టీ ఉందని చెప్పేసి కార్మిక వ్యతిరేకులుగా కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ఇలా కార్మిక కోడ్లను తీసుకొచ్చింది. దీన్ని మేము సీరియస్గా నిరసిస్తూ ఉన్నాం. వెంటనే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేసుకోకపోతే దేశవ్యాప్తంగా కార్మికులు కూడగొట్టి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఐఎఫ్టీయుగా అదేవిధంగా ఐక్య కార్యాచరణ కమిటీగా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.